ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృందం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయం భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. చలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం శ్రీగురుం దీనతారిణ శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. హరే కృష్ణ ఈరోజు మనము ప్రభుజీ, దండవత్ శ్రీమద్ ప్రణామం. భాగవతం 4వ స్కందంలో 17వ అధ్యాయాన్ని చర్చించబోతున్నాము. ఈ గత కొద్ది అధ్యాయాలుగా మనం ప్రథమహారాజు గురించి చర్చిస్తున్నాము. ప్రథమహారాజు ఏ విధంగా ఆవిర్భవించారు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. ధ్రువ మహారాజు వంశంలో వీణరాజు ఉండడం అనేటువంటిది జరిగింది. వీణరాజు తండ్రి పుణ్యాత్ముడే అయినప్పటికీ వీణరాజు తల్లి కారణంగా వీణరాజులో వచ్చినటువంటి కొన్ని దుర్గుణాల గురించి మనము చర్చించాము. అందుకనే వీణరాజుని మధించటం ద్వారా వీణరాజు శరీరం పవిత్రమైనటువంటి తన తండ్రి శరీరంలో నుంచి వచ్చినటువంటి అంశ ఉంది, అపవిత్రమైనటువంటి తన తల్లి శరీరం నుంచి వచ్చినటువంటి అంశ కూడా ఉంది. కాబట్టి ముందుగా తొడల భాగాన్ని మధించి తన శరీరంలో ఉన్నటువంటి అపవిత్రత మొత్తాన్ని కూడా తొలగించడం అనేటువంటిది జరిగింది. ఇంకా మిగిలిపోయింది కేవలం పవిత్రమైనటువంటి ధ్రువ వంశానికి చెందినటువంటి అంశ మాత్రమే వీణరాజులో మిగిలిన తర్వాత అప్పుడు వీణరాజు యొక్క భుజాలను మధించగా ప్రథమహారాజు మరియు తన భార్య ఇద్దరూ కూడా వీణరాజు శరీరం నుంచి రావడం అనేటువంటిది జరిగింది. వీణరాజు అవతరిస్తూనే పుట్టినరోజు రోజే ఆయనకి పట్టాభిషేకం చేయటం కూడా జరిగింది, వివాహం చేయటం కూడా జరిగింది. అంటే ఒకే రోజు పుట్టటము, పెద్దవాడవడము, వివాహం చేసుకోవడం, పట్టాభిషిక్తుడు అవ్వటం అన్నీ జరిగాయి. అంటే ఒక రాజుగా నియమించటము అనేటువంటిది మనము చూసాము. అయితే వీణరాజుని అక్కడ ఉన్నటువంటి వంది మాగదులు అందరూ కూడా కీర్తించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వంది మాగదులు కీర్తిస్తున్నారో వీణరాజు వెంటనే వాళ్ళని ప్రథమహారాజు వెంటనే వాళ్ళని ఆపేశారు. మీరు ఏమేమైతే మాట్లాడుతున్నారో నా గురించి అవన్నీ కూడా నేను ఇంకా ప్రకటించలేదు. మీరు చెప్తున్నటువంటి లక్షణాలని, మీరు చెప్తున్నటువంటి గుణాలని నేను ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ఇవన్నీ నాకు చెందవు, ఇలా మీరు కీర్తించొద్దు అని చెప్పేసి తన యొక్క వినయాన్ని ప్రకటించడం అనేటువంటిది చూశాం. ఒక వైష్ణవుడు ఏ విధంగా తనకు పొందాల్సినటువంటి కీర్తిని, ప్రతిష్టని కూడా తాను తీసుకోకుండా ఏ విధంగా అది అందరికీ చెప్తాడో ఆ విధంగానే మనం వైష్ణవుడి యొక్క ప్రవర్తనని ప్రథమహారాజులో మనము చూసాము.
సో ఈ విధంగా మృగ మహారాజుని కీర్తించబోతూ ఉన్నటువంటి వంది మాగధులను ఆపేసిన తర్వాత అప్పుడు వంది మాగధులు ఎంత మాత్రం వాళ్ళు ఆగలేదు. మహారాజు యొక్క వినమ్రత కారణంగా ఆయన తనని కీర్తిస్తుంటే వినాలి అని అనుకోవట్లేదు. అదే భౌతికమైనటువంటి వ్యక్తులైతే వాళ్ళు చేయనటువంటి పనులకు కూడా ఎవరైనా కీర్తిస్తుంటే చక్కగా వింటూ ఆనందిస్తూ ఉంటారు. కానీ మహారాజు అలా చేయలేదు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఇది, ఇంకొక గొప్ప లక్షణం ఇది అని తెలిసి వందిమాగధులు ఇంకా గొప్పగా కీర్తించడం అనేటువంటిది మొదలుపెట్టారు. వందిమాగధులు కీర్తిస్తున్నటువంటి కీర్తనలో మహారాజు భవిష్యత్తులో చేయబోయేటువంటి లీలలను గురించి కూడా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. మహారాజు స్వయంగా భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే వాళ్ళ కీర్తనలో మహారాజుకి భవిష్యత్తులో ఆయన ఈ భూమి మీద చేయబోయేటువంటి లీలలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి కూడా వాళ్ళ కీర్తనలు వినిపించడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా విదురుడు వింటున్నారు మైత్రేయుడి నుంచి. కాబట్టి విదురుడికి అనిపించింది, ఆహా ఇంత గొప్పవాడా మహారాజు అని చెప్పేసి. అందుకనే మైత్రేయుడు చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా వింటున్నటువంటి విదురుడు ఈ రోజు మహారాజు యొక్క భవిష్యత్తులో చేయబోయేటువంటి కొన్ని కర్మల గురించి ప్రశ్నిస్తారు. అంటే ఇప్పటి వరకు ఏదైతే కీర్తించారో అది భవిష్యత్తులో చెయ్యబోతున్నారు, చెయ్యలేదు. మనమైతే మామూలుగా చేసిన వాటికే, చెయ్యని వాటికి కూడా మనము కీర్తనలు తీసుకుంటాము. కానీ భవిష్యత్తులో చేయబోయేటువంటి పనుల గురించి కూడా వంది మాగధులు కీర్తించడము అనేటువంటిది చాలా అరుదైనటువంటి అంశం. సో ఇది విన్నటువంటి విదురుడు మైత్రేయుణ్ణి మళ్ళీ ప్రశ్నించటం, ఆ ప్రశ్నలు ఈ రోజు మనం చూడబోతున్నాం. 6 ప్రశ్నలు వేస్తారు. ఆ 6 ప్రశ్నలకి సమాధానంగా రాబోయేటువంటి కొన్ని అధ్యాయాలలో మనకి మహారాజు యొక్క పూర్తి భూమి మీద చేసినటువంటి లీలలన్నీ, కర్మలన్నీ కూడా ఈరోజు రాబోయేటువంటి కొన్ని అధ్యాయాల్లో మనం చూడబోతున్నాం. ఈ రోజు మనం చూడబోయేటువంటి అంశం ఏమిటి అని అంటే మహారాజు భూమి మీద కోపాన్ని ప్రదర్శించటం, భూదేవి మీద కోపాన్ని ప్రదర్శించటం. అసలు భూదేవి మీద కోపాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. దానికి భూదేవి ఏ విధంగా మహారాజుతో మాట్లాడి మహారాజు యొక్క కోపాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము చర్చిద్దాం. సో ఈ రోజు మనం చర్చించబోయేటువంటి అంశాలు 2. ఒకటి, మహారాజు భూమి మీద కోపాన్ని ప్రదర్శించటం. రెండవది, ఏ విధంగా భూదేవి మహారాజు యొక్క కోపాన్ని చల్లార్చడం కోసం భూదేవి మాట్లాడారు అనేటువంటిది మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే మైత్రేయుడు చెప్తున్నారు, వంది మాగధులు మహారాజుని కీర్తించిన తరువాత ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క పౌరుషమైనటువంటి కర్మలని వంది మాగధులు అందరూ కూడా ఇష్టంతో వర్ణించారు. చాలా మంది చాలా పొగడ్తలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఏదో ఆశించి చేస్తారు. లేదు అని అంటే అలా కీర్తించడం కోసం కొంతమందిని అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి జీతాలు అన్ని కూడా ఇస్తే వాళ్ళ పని ఏమిటి అని అంటే భజన చేయడం. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, రాజకీయ నాయకుల్ని ఏ విధంగా కార్యకర్తలు పొగుడుతూ ఉంటారు. లేదు అని అంటే ఆ పార్టీలో నాయకులే ఏ విధంగా పొగుడుతూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. దానికి నిజానికి ఆ నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు, గుణాలు కారణంగా వాళ్ళు పొగడడం లేదు. కేవలం ఆ నాయకుడి నుంచి ఆశించినటువంటి భౌతికమైనటువంటి లాభం కోసం మాత్రమే కీర్తిస్తూ ఉన్నారు ఇవాళ రోజుల్లో. కానీ వంది మాగధులు కీర్తించినటువంటిది వాళ్ళకి ఏదో ఆశించి డబ్బు కోసమో లేకపోతే నగల కోసమో వాళ్ళు ఇలా చేయలేదు. వాళ్ళు కేవలం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు శక్తి ఆవేశ అవతారంగా అవతరించి మహారాజుగా వాళ్ళ ముందు ప్రకటమయ్యారు కాబట్టి వాళ్ళ భవిష్యత్ కర్మలు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇష్టంగా కీర్తించారు. ఇష్టంగా కీర్తించారే తప్ప బలవంతంగా కీర్తించలేదు. అలా ఇష్టంగా కీర్తించడం ద్వారా మహారాజు యొక్క బాధ్యత ఏమిటి ఆ తర్వాత, కీర్తింపబడిన తరువాత అంటే గౌరవంతో వాళ్ళందరికీ కూడా అనేక కానుకలని సమర్పించారు. ఇది మహారాజు యొక్క గొప్పతనం. యాక్చువల్గా చూస్తే కానుకలు ఇచ్చినంత మాత్రాన అవతల వాళ్ళు సంతృప్తి చెందుతారా అంటే సంతృప్తి చెందరు. ఇక్కడ మహారాజు ఇచ్చినటువంటి విధానం చూస్తే ప్రేమతో, గౌరవంతో ఆ కానుకల్ని అర్పించటము అనేటువంటిది జరిగింది. అంటే
కేవలం కానుకల కోసం వాళ్ళు చేయలేదు. మహారాజు యొక్క సంతృప్తి కోసం చేశారు. మహారాజు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి కానుకల యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళని సంతృప్తి పరచడం కోసం. అందుకు కేవలం కానుకలు సరిపోవు, దానితో పాటు కొంచెం గౌరవం కూడా యాడ్ చేయాలి. ఆ గౌరవంతో మహారాజు వంది మాగధులకి ఆ, ఆ, కానుకలని ఇవ్వడము అనేటువంటిది చూసాం. అయితే మనము ఒక ఉదాహరణకి చెప్పుకోవాలి అని అంటే, ఒక ఇద్దరు మిత్రులు, చాలా మంచి ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇద్దరు కలిసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఇంజనీరింగ్ అయిపోయే టయానికి ఒక వ్యక్తికి మంచి జాబ్ వచ్చింది. మంచి మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా వివాహం చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, అంతా బాగున్నారు. వాళ్ళ జీవితం కూడా చక్కగా సాగుతుంది, మంచి జీతం వస్తుంది, మంచిగా ఉంది. ఇంకొక వ్యక్తి మాత్రం డివోటీ అయిపోయారు. ఆయన భౌతికంగా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో లేరు. ఆయన కూడా బాగానే చదువుకున్నారు, ఆయన కూడా మంచి కాలేజీలోనే చదువుకున్నారు, ఆయనకు కూడా ఉద్యోగం వస్తుంది కావాలి అని అనుకుంటే. కానీ ఉద్యోగాన్ని కూడా చేస్తూ ఉన్నారు. అయినా సరే ఆయన ప్రయారిటీస్ మాత్రం భగవంతుడికి భక్తి, కృష్ణ చైతన్యంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ విధంగా కొంతకాలం గడిపిన తరువాత, ఒక 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. మళ్ళీ కలుసుకున్నప్పుడు ఈ భక్తుడు అడిగారు, ఎలా ఉన్నావు నువ్వు? మామూలుగా మనం ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏ విధంగా అయితే మనం ఒకరినొకరు పలకరించుకుంటామో ఆ విధంగానే ఈ భక్తుడు కూడా తన మిత్రుడైనటువంటి, భౌతికంగా ఉన్నతిలో ఉన్నటువంటి తన మిత్రుడిని ప్రశ్నించారు, ఎలా ఉన్నారు మీరు అని. నేను చాలా బాగున్నాను, చూడు నాకు మంచి ఇల్లు ఉంది, చూడు నాకు మంచి కారు ఉంది, నేను మంచి పిల్లలు, మంచి ఉద్యోగం, భార్య, నేను ఇంకా మంచి మంచి స్కూల్స్ లో నా పిల్లల్ని చదివిస్తున్నాను. మరి నువ్వు చూడు, ఉద్యోగం చేయకుండా నాలాగా ఆ, నువ్వు నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నావు, నువ్వు జీవితాన్ని పాడు చేసుకున్నావు, నువ్వు సుఖాన్ని అనుభవించట్లేదు నాలాగా. నువ్వు భక్తి భక్తి అని గుళ్ళ చుట్టూ తిరుగుతున్నావు, సత్సంగాలు చేస్తూ ఉన్నావు, నీ భార్య పిల్లలు నా భార్య పిల్లలు అంత సుఖంగా లేరు, సంతోషంగా లేరు అని చెప్పేసి ఈయన అంటున్నారు. నేను మంచి మంచి టీవీలు కొన్నాను, మంచి గ్యాడ్జెట్స్ కొన్నాను, నా అందరి పిల్లలు కూడా చాలా సుఖంగా ఉన్నారు, నా భార్య కూడా సుఖంగా ఉంది, కాబట్టి నాలా ఉండాలి అని అంటే నువ్వు కూడా చక్కగా ఆ, ఉద్యోగం చేసుకో, ఈ భక్తి అన్ని వదిలిపెట్టు అని చెప్పేసి ఆయన తన మిత్రుడికి సలహా ఇవ్వడం జరిగింది. వెంటనే తన మిత్రుడు, ఓకే, నువ్వు ఏమేమి ఇచ్చావో, నీ భార్య సంతోషంగా ఉందా మరి నువ్వు ఇచ్చినటువంటి అన్నిటితోటి అని చెప్పేసి తన భార్యని ప్రశ్నించడం జరిగింది. ఏమ్మా, నీ భర్త నిన్ను చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటున్నాడు, నీకేం కావాలంటే అది ఇస్తున్నాడు, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనిపెడుతున్నాడు, ఆ, నువ్వు అన్నీ కూడా అనుభవిస్తున్నావు కదా, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగితే తన భార్య అప్పుడు చెప్తుంది. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల వివాహం తరువాత తన భార్య చెప్పింది ఏమిటి అని అంటే, నాకైతే ఏది కావాలంటే అది ఇస్తున్నాడు, కానీ ప్రేమను ఇవ్వలేకపోతున్నాడు, సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. నా భర్త నాతోటి కొద్ది సమయం కూడా ఉండడానికి ఆయనకి సమయం లేదు, ఆయన ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఓకే, ఒక సందర్భంలో నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, నేను ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను నా భర్త నుంచి అని తన భార్య చెప్పడం జరిగింది. అది విన్నటువంటి తన మిత్రుడు షాక్ అయిపోయాడు. ఇంత సుఖంగా చూసుకుంటున్నాను, ఇంత ఆనందంగా చూసుకుంటున్నాను, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేసాను కదా, మరి ఎందుకు నేను చేసినటువంటి, వాళ్ళకి చేసినటువంటి సుఖాలకి వాళ్ళు ఎందుకు సంతృప్తి చెందలేదు అని తను బాధించడం మొదలుపెట్టాడు. అప్పుడు భక్తుడు చెప్పాడు, నువ్వు ఏవైతే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నావో అందులో సుఖం ఉండదు, నువ్వు ఇవ్వాల్సింది ప్రేమ. ఓకే, నువ్వు ఇవ్వాల్సింది వాళ్ళకి కావాల్సినటువంటి సమయం. అది ఇవ్వకుండా నువ్వు ఎన్ని రకాల గిఫ్ట్లు ఇచ్చినా కానీ అవి సంతృప్తి పెట్టలేవు. అలానే మరి నీ భార్యా పిల్లలు సంతృప్తిగా ఉన్నారా అని భక్తుణ్ణి అడగడం జరిగింది. తన భార్య పిల్లలు కూడా కలిసి వచ్చారు కాబట్టి అడిగితే, నా భర్త ఎప్పుడు నాతోనే ఉంటారు, చక్కగా మేమిద్దరం చాలా మంచిగా కీర్తన చేస్తాం, చాలా మంచిగా ఉంటాం, కానీ ఈయన ఎప్పుడు ఏది కొనిపెట్టలేదు, నగలు కొనలేదు, వస్తువులు కొనలేదు, గొప్ప గొప్ప విలువైనటువంటి ఏమీ సౌకర్యాలు కలిగించలేదు, అయినా సరే తన భార్య చాలా సంతృప్తిగా ఉన్నారు. అంటే అవతల వాళ్ళు సంతోషానికి, సంతృప్తి పడడానికి కారణం కేవలం మనం ఇచ్చేటువంటి బహుమతులు మాత్రమే కారణం కాదు. దాంతో పాటు మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, దాంతో పాటు మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక ఆ ప్రేమ ఏదైతే ఉందో అవన్నీ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు అనేటువంటి విషయాన్ని తను అర్థం చేసుకున్నాడు. అంటే
పృథ మహారాజు ఇచ్చినటువంటి కానుకల కారణంగా అక్కడ కానుకలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే పృథ మహారాజు యొక్క భావం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చాలా గొప్ప భావంతో పృథ మహారాజు ఆ కానుకలని అర్పించడము అనేటువంటిది జరుగుతుంది. గౌరవం ఇచ్చి ప్రతిపూజ్య అనేటువంటి పదాన్ని వాడారు ఇక్కడ. ఓకే, ప్రతిపూజ్య అంటే గౌరవాన్ని ఇచ్చి ఆ తర్వాత అభినందించి ఆ తర్వాత వాళ్ళకి కానుకలు ఇవ్వడము అనేటువంటిది జరిగింది. ఇంకా పృథ మహారాజు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా గౌరవించారు అనేటువంటి విషయాన్ని చూడాలి. మామూలుగా అయితే సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని లేదా గొప్ప కులం వాళ్ళని గొప్ప వ్యక్తులని మాత్రమే మనము గౌరవిస్తాం. మనకంటే తక్కువ వాళ్ళని మనము గౌరవించడము అనేటువంటిది చాలా అరుదు. కానీ పృథ మహారాజు యొక్క ప్రవర్తన, పృథ మహారాజు యొక్క గొప్పతనము మనం చూస్తే ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తున్నారు. ప్రతి వ్యక్తిని కూడా గౌరవిస్తున్నారు. తక్కువ జాతి ఎక్కువ జాతి అనేటువంటి భేదం లేకుండా అక్కడ గొప్పవాళ్ళు బ్రాహ్మణులు లేకపోతే శూద్రులు అనేటువంటి తేడా లేకుండా అన్ని వర్ణాల వాళ్ళకి, చివరికి బ్రాహ్మణులకి, మంత్రులకి, పురోహితులకి, పౌరులకి, గ్రామీణులకి, ఇతర జాతుల వారికి అందరికీ కూడా వంది మాగదులతో సహా వందనాలు తెలియచేస్తూ వాళ్ళను కూడా సంతుష్టులు చేసే విధంగా, వాళ్ళు కూడా ప్రసన్నులు అయ్యే విధంగా అక్కడ గౌరవించడము అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది, భగవంతుడు స్వయంగా శక్తి ఆవేశ అవతారంగా అవతరించి తను చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి కర్మలు. అలాంటి ఆదర్శప్రాయమైనటువంటి కర్మలను చేస్తూ ఉన్నటువంటి పృథ మహారాజు చేస్తున్నటువంటి ఒక పని ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. తను అక్కడ ఉన్నటువంటి ప్రతి జాతి వాళ్ళకి కూడా గౌరవాన్ని ఇస్తున్నారు, అన్ని క్లాస్. అలానే కృష్ణుడు కూడా ద్వారకకి ఎంటర్ అయినప్పుడు హస్తినాపురం నుంచి మనం మొదటి స్కందంలో చదువుకున్నాం. 11, 13 అధ్యాయాల్లో సుమారుగా ఆ అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి ద్వారకకు వచ్చినప్పుడు ద్వారకలో ఎంతో మంది వచ్చారు అక్కడికి, శ్రీకృష్ణుని ద్వారకకి ఆహ్వానించడం కోసం. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన పలకరించారు. కొంతమందిని కౌగలించుకొని, కొంతమందితోటి మంచిగా మాట్లాడి, కొంతమందికి నమస్కారాలు తెలియచేసి, కొంతమందిని ఆ ప్రేమతో చూస్తూ, కొంతమందిని పలకరిస్తూ, కొంతమందితో నవ్వుతూ, కొంతమందితో కరచాలనం చేస్తూ, ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని అక్కడ ద్వారకావాసులందరినీ కూడా అభినందించటం, గౌరవించటం అనేటువంటి దాన్ని మనం చూసాం. ఇది భగవంతుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఓకే, అంటే మనకి ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణ భగవానుని 3వ స్కందంలో కీర్తిస్తూ ఉంటారు. కీర్తిస్తూ ఉన్నప్పుడు ఉద్ధవుని కూడా నారాయణం నమ నారాయణం నర సఖం అనేటువంటి పదాన్ని వాడారు. నారాయణం నరసఖం అనేటువంటి పదాన్ని వాడారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు గురించి ఉద్ధవుడికి పూర్తి జ్ఞానం ఉంది. శ్రీకృష్ణుడు గుణావతారాలకి, పురుషావతారాలకి, లీలావతారాలకి, కళావతారాలకి, శక్తి ఆవేశ అవతారాలకి మూలము అనేటువంటి విషయం ఉద్ధవుడికి పూర్తి జ్ఞానం ఉంది. అందుకనే ఆయన నారాయణం నరసఖం అనేటువంటి పదంలో ఆయన ఏం చెప్పబోతున్నారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా నారాయణుడికే మూలము అనేటువంటి విషయాన్ని. అంతేకాదు నరసఖం, నరసఖం అంటే సమస్త జీవులకి కూడా ఆయన మిత్రుడి లాంటి వాడు. సమస్త నరులకి అంటే అంత గొప్పవాడు అయ్యుండి కూడా ఒక వ్యక్తి యొక్క గొప్పతనం అనేటువంటిది తను ఏ స్థాయిలో ఉన్నాడు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఎలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు అనేటువంటి దాన్ని బట్టి రాదు. ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళనైనా ఎలా చూస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి మనకి ఆ వ్యక్తి యొక్క గొప్పతనం అనేటువంటిది తెలుస్తుంది. అంటే ఇప్పుడు పృథ మహారాజు యొక్క గొప్పతనం మనకి ఎలా తెలియాలి? అక్కడ ఉన్నటువంటి కేవలం మంత్రులని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేవలం బ్రాహ్మణులు మాత్రమే అభినందించి వాళ్ళని మాత్రమే బహుమతులు ఇచ్చి వాళ్ళకి మాత్రమే నమస్కారాలు తెలియచేస్తే పృథ మహారాజు యొక్క గొప్పతనం మనకు అర్థమయ్యేది కాదు. అక్కడ ఉన్నటువంటి అన్ని జాతులు శూద్రులతో సహా, చివరికి అక్కడ కొంతమందిని మనకి ఆచార్యులు చెప్పినటువంటి విషయాలను చూస్తే పృథ మహారాజు ఎవరెవరిని గౌరవించారు అక్కడ అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, అక్కడ చివరికి చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకొని ఆకులు ఒక్కలు అమ్ముకునేటువంటి వ్యక్తులను కూడా ఆయన గౌరవించడం అనేటువంటిది జరిగింది.
అది పృథు మహారాజు యొక్క గొప్పతనం. అంటే మన స్థాయి ఏదైనా మనము మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎలా చూస్తాము అనేటువంటిదే మన యొక్క మన యొక్క గుణాలని, మన యొక్క క్యారెక్టర్ని మనకి తెలియజేస్తుంది. కాబట్టి అది ఇలాంటి లక్షణాలే విశుద్ధ భక్తుల్లో కూడా ఉంటాయి. ఇలాంటి లక్షణాలే విశుద్ధ భక్తుల్లో కూడా ఉంటాయి. అది ఏ జీవి ఎలాంటి వాళ్ళు అనేటువంటిది చూడరు. ప్రతి జీవి పట్ల కరుణను చూపిస్తారు, ప్రతి జీవి పట్ల గౌరవాన్ని చూపిస్తారు, ప్రేమను చూపిస్తారు. ఒకసారి రాధనాథ స్వామి మహారాజు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక టెంపుల్కి వెళ్ళారు. ఆ టెంపుల్ చాలా గొప్పగా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది భక్తులు అందరూ కలిసి ఆ టెంపుల్ ని ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా కష్టపడి అందరూ కూడా గురు మహారాజు వచ్చారు. గురు మహారాజుకి టెంపుల్ మొత్తం కూడా దర్శనం చేయించాలి, ఆ విధంగా గురు మహారాజుని మనం ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి భావనలో గురు మహారాజుని రాధానాథ స్వామి మహారాజుని మొత్తం తిప్పేశారు. టెంపుల్ మొత్తం తిప్పేశారు, టెంపుల్ మొత్తం చూపించారు. సో అలా టెంపుల్ మొత్తం చూపించినప్పుడు గురు మహారాజు కూడా చాలా ఆనందించారు. ఒక చోట అంటే టెంపుల్ బయట అక్కడ ఏం చేశారు, ఒక ఆ ఒక ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేశారు. ఫౌంటైన్ అంటే వాటర్ తోటి ఒక మంచిగా ఒక కలర్ఫుల్ గా చేశారు. ఆ ఫౌంటైన్ లోనే ఏం చేశారు, ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క గో- ఆ, ఆ, లీల ఏదైతే ఉందో మన కాళీయమర్ధన లీల. సో ఓకే, ఆ కాళీయమర్ధన లీలని అక్కడ ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది ఆ ఫౌంటైన్ లోనే. అంటే ఆ ఫౌంటైనే ఒక ఆ, ఆ, నదిలాగా, యమునా నదిలాగా ఆ ఫౌంటైన్ లోనే కాళీయుడి మీద శ్రీకృష్ణ భగవానుడు నాట్యం చేస్తున్నట్లు అక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది. అది చూసి చాలా ఆనందించారు. అయితే ఆ టెంపుల్ కి వచ్చినటువంటి భక్తుల్లో కొంతమంది, ఆహా ఇంత బాగుంది ఈ ఫౌంటైన్, ఇందులో కొన్ని ఆ తాబేలు తాబేలు ఉంటే బాగుంటది అని చెప్పేసి. శ్రీరామ్మూర్తి ప్రభు దయచేసి మ్యూట్ లో ఉంటారా? హరే కృష్ణ. సో సో అక్కడ కాళీయమర్ధన నాట్యం చేస్తున్నటువంటి ఆ కొలంలో ఒక తాబేలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక భక్తుడు వచ్చేసి తాబేలుని గిఫ్ట్ గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తాబేలు ఆ కొలంలోనే ఉంచారు. చాలా చక్కగా తాబేలు ఆ కొలంలో తిరుగుతూ ఉంది, ఆ ఆ ఫౌంటైన్ లో. సో ఆ నీళ్లలో మంచిగా ఉంది, చూడటానికి కూడా అందంగా ఉంది. సో రాధనాథ స్వామి మహారాజు మొత్తం చూశారు. మొత్తం చూసి ఆ కొలం దగ్గరకు వచ్చి ఆగిపోయి ఆ తన శిష్యులతోటి ఏమన్నారు అని అంటే, మామూలుగా తాబేలు నీళ్లలోనూ ఉంటుంది, భూమి మీద ఉంటుంది. కానీ ఈ తాబేలుకి కేవలం నీళ్లు మాత్రమే ఏర్పాటు చేశారు. దీనికి భూమి మీద ఉండడానికి అవసరమైనటువంటి ఏర్పాటు అంటే నీళ్ళలో నుంచి బయటకు వచ్చి ఎక్కడ ఉండాలి, అది నీళ్ళలో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా చేశారు మీరు. తాబేలు హ్యాపీగా ఉండాలి, తాబేలు సంతోషంగా ఉండాలి అని అంటే అది ఎంతో కొంతసేపు నీళ్ళ మీద నుంచి భూమి మీద కూడా రావాలి. భూమి మీదకు వచ్చే ఏర్పాట్లు చేయండి దానికి. కొద్దిసేపు భూమి మీద ఉండి కొద్దిసేపు నీళ్లలోనూ ఉండేలాగా, అంటే దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమి మీదకి వచ్చే విధంగా దానికి పొలంలో ఏర్పాట్లు చేయండి అని అన్నారు. అంటే అక్కడ ఉన్న భక్తులు ఏమన్నారు, ఆ వస్తుంది గురు మహారాజ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ చూశారు కదా పైపులు అవన్నీ ఉన్నాయి, అక్కడ చిన్న చిన్న పైపులు ఉన్నాయి, ఆ పైపుల మీదకి ఎక్కుతుంది, ఎక్కి అది భూమి మీదకి వచ్చిన ఫీలింగ్ ని పొందుతుంది అని చెప్పేసి అన్నారు. అప్పుడు గురు మహారాజ్ ఏం మాట్లాడుకున్నారు, మళ్ళీ మొత్తం తిరిగి మళ్ళీ ఆయన వెళ్ళిపోయే లోపల 2-3 సార్లు తాబేలు గురించి ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. సో ఆ తాబేలు గురించి అడుగుతూ మళ్ళీ ఆయన వెళ్ళిపోతూ కూడా చెప్పారు, ఈసారి నేను వచ్చేసరికి తాబేలుకి మీరు సరైనటువంటి ఏర్పాట్లు చేయండి, అది కొంచెంసేపు భూమి మీద కూడా ఉండేటట్లు ఏర్పాటు చేయండి అని ప్రథమ ఆ, అని రాధానాథ స్వామి మహారాజు చెప్పడం జరిగింది. ఇది ఒక విశుద్ధ భక్తుడు ఆలోచించేటువంటి విధానం. చివరికి తాబేలే కదా, అది ఎలా ఉంటే మనకెందుకు అని కూడా అనుకోలేదు గురు మహారాజు. టెంపుల్ మొత్తం చాలా బాగుంది, టెంపుల్ మొత్తం చూశారు, అంతా ప్రశంసించారు, అంతా బానే ఉంది. కానీ తాబేలు విషయంలో మాత్రం గురు మహారాజు సంతృప్తి చెందలేదు. అందుకనే గురు మహారాజు వాళ్ళకి ఏం చెప్పారు, మీరు దీనికి ఏర్పాటు చేయండి, నేను ఈసారి వచ్చేసరికి నాకు అది కనిపించేలా చూడండి అని భక్తులకి చెప్తే అప్పుడు భక్తులు అర్థం చేసుకున్నారు, గురు మహారాజు పదే పదే ఇదే విషయాన్ని చెప్తున్నారు అంటే గురు మహారాజు హ్యాపీ లేరు ఈ విషయంలో, కాబట్టి మనము గురు మహారాజు చెప్పినట్లు వినాలి అని చెప్పేసి పొలంలోనే కొన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్ల కారణంగా తాబేలు అప్పుడప్పుడు వచ్చి ఆ ఒడ్డు మీద ఆ ఉండేటువంటి ఒక ఏర్పాటుని చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక విశుద్ధమైనటువంటి భక్తుడు ఏ విధంగా ఆలోచిస్తారు, భగవంతుడిలో ఉన్నటువంటి లక్షణాలు విశుద్ధమైనటువంటి భక్తుల్లో ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దానికి ఒక ఉదాహరణ. కాబట్టి వాళ్ళు
ఉచ్చ నీచ జాతులు అనేటువంటి భేదం చూపించకుండా అందరినీ సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా అభిమానించి సంతుష్టులను చేసి వాళ్ళందరూ కూడా ప్రసన్నులయ్యేలాగా చేశారు పృథ మహారాజు. సో అప్పుడు విదురుడికి కొన్ని ప్రశ్నలు మళ్ళీ మొదలయ్యాయి. ఎందుకంటే వన్ని మాగదులు కీర్తించినటువంటి కీర్తనలు అన్నీ విన్నారు విదురుడు. అవన్నీ విన్నటువంటి విదురుడు ఉత్సాహం కలిగింది. ఆ ఉత్సాహంతో విదురుడు మళ్ళీ మైత్రేయముని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏమంటున్నారు, ఇంతకు ముందు పృథ మహారాజుని కీర్తించినప్పుడు ఈయన భూమి మీద కోపాన్ని వ్యక్తం చేస్తాడు, భూమి గోరూపాన్ని దాల్చుతుంది. ఆ విధంగా గోరూపాన్ని దాల్చినటువంటి భూమి మీద కోపాన్ని వ్యక్తం చేసి ఆ భూమి నుంచి పాలు పితికారు. అంటే భూమి నుంచి కావాల్సినటువంటి సహజ వనరులన్నింటినీ కూడా తీశారు. ఆ తర్వాత ఆ విధంగా భూమిని కూడా ఉద్ధరించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఇంతకు ముందు చేసినటువంటి కీర్తనలు వంది మాగదులు కీర్తించినటువంటి దాంట్లోనే విన్నారు. అందుకని ఆయన అడుగుతున్నారు, భూదేవి అనేక రూపాలను దాల్చగలదు. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అన్ని రూపాలు కూడా భూమి నుంచి వచ్చినాయి. మనలో ఉన్నటువంటి ఎక్కువ భాగం భూమి. అంటే ఈ పంచభూతాలలో భూమి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఆ రూపాలు భూమి నుంచే వచ్చాయి. పుష్పాలు భూమి నుంచే వచ్చాయి. పుష్పాలకు ఉన్నటువంటి సుగంధం భూమి నుంచే వచ్చింది. భూమికి ఉన్నటువంటి సుగంధం నుంచే పుష్పాలకు ఉన్నటువంటి సుగంధం వచ్చింది. ఇన్ని రూపాంతరాలు చెందగలిగినటువంటి భూమి కేవలం గోవు రూపాన్ని ఎందుకు దాల్చింది? ఇది మొదటి ప్రశ్న. మొత్తం 6 ప్రశ్నలు అడిగారు. 6 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, భూదేవికి అనేక రూపాలు దాల్చగలిగినటువంటి స్థితి ఉంది, శక్తి ఉంది, అయినా సరే భూదేవి గోరూపాన్ని ఎందుకు దాల్చారు అనేటువంటిది మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, భూదేవిని పృథ మహారాజు ఎప్పుడు పితికారు? ఆ పితికినటువంటి కార్యంలో దూడగా ఎవరు ఉన్నారు? ఆ పితికినప్పుడు ఆ పాలకుండ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు, దోహన పాత్ర. ఆ పాత్రని ఆ ఎలా ఉపయోగించారు అనేటువంటిది ఆయన అడిగినటువంటి రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న అంటే ఇక్కడ 2, 3 ప్రశ్నలు కలిపేసి అడిగేశారు. ఏమని అడిగారు అంటే, ధరణిని ఎప్పుడు పితికారు అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, ధరణిని పితికినప్పుడు ఎవరు దూడగా మారారు, ఆ పితకడానికి ఉపయోగించినటువంటి పాత్ర ఏమిటి అనేటువంటిది ఈయన అడిగినటువంటి 3 ప్రశ్నలు ఇప్పటివరకు. ఇక 4వ ప్రశ్న, ఈ భూమి మొత్తం కూడా ఎత్తు పల్లాలను కలిగి ఉంది, చదునుగా లేదు. అలాంటి భూమి చదునుగా లేకుండా ఉన్నటువంటి భూమిని ఏ విధంగా చదును చేశారు? ఆ తర్వాత భూమి మీద ఆయన చేస్తున్నటువంటి యజ్ఞాలు ఎన్నో చేశారు. మరి అశ్వమేధ యజ్ఞం పృథ మహారాజు తలపెట్టినప్పుడు ఎందుకు ఇంద్రుడు ఆ అశ్వమేధ అశ్వమేధ యజ్ఞంలో బలి ఇవ్వబోతున్నటువంటి అశ్వాన్ని దొంగిలించారు? ఇది ఆయన అడిగినటువంటి 5వ ప్రశ్న. సో 4వ ప్రశ్న ఏమిటి, పృథ మహారాజు ఎత్తుపల్లాలుగా ఉన్నటువంటి ఈ భూమిని ఎలా చదును చేశారు? 5వ ప్రశ్న, పృథ మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞంలో ఉపయోగించబోయేటువంటి అశ్వాన్ని ఇంద్రుడు ఎందుకు దొంగిలించాడు? ఇది 5వ ప్రశ్న. ఇక 6వ ప్రశ్న, పృథ మహారాజుని కుమారగణం యాక్చువల్గా గురువులుగా బోధించడం అనేటువంటిది జరిగింది. వేద జ్ఞాన పారంగతుడైనటువంటి సనత్ కుమారుడు కుమారగణ సనత్ కుమారుడు పృథ మహారాజుకి గురువు. అయితే సనత్ కుమారుడు చెప్పిన విధంగా పృథ మహారాజు ఆచరించి ఏ విధంగా ఆయన పరమపదాన్ని పొందారు? అంటే ఒక గురువుని పొందకుండగా ఈవెన్ పృథ మహారాజు కూడా అవతరించి గురువును పొంది ఆయన కూడా ఆధ్యాత్మిక పురోగతి చెందారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెండవది, ఆ గురువు కూడా ప్రామాణికమైనటువంటి వైష్ణవ పరంపర నుంచి మాత్రమే తీసుకున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏదైనా సరే పరతత్వము గురించి మీరు తెలుసుకోవాలి అని అంటే ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువును పొందినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సరైనటువంటి పరంపర లేకుండా కూడా భౌతికమైనటువంటి కోరికల కారణంగా మనము అనేక మంది గురువులని మనం పొందుతూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా కుహనా గురువులు, అంటే మోసం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా
వ్యాపారంగా వాళ్ళ గురువుగా నిలబడ్డారు. అంటే వాళ్ళు శిష్యులను స్వీకరిస్తున్నది వాళ్ళకు ఒక వ్యాపారం. ఏ గురువైనా సరే శిష్యుల్ని స్వీకరించడం అనేటువంటిది ఒక వ్యాపారంగా చేయకూడదు. ప్రస్తుతం కలియుగంలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా శిష్యుల్ని స్వీకరించడము అనేటువంటిది ఒక వ్యాపారం. అందుకని వీళ్ళందరినీ కూడా కుహనా గురువులు అన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రామాణికమైనటువంటి పరంపరలో లేరు. పైగా వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏవి కూడా భగవంతుణ్ణి మనకి కనెక్ట్ చేసే విధంగా లేవు. కేవలం మన సంతోషాలు, మన సుఖాలు, భౌతికమైనటువంటి కోరికల్ని తీర్చుకునేటువంటి విధంగా వాళ్ళు గురువులు మనకి ఉపదేశాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా పతనం చేయటం కోసం మాత్రమే ఈ గురువులందరూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా పురోగమింపజేయడం కోసం గురువులు లేరు. అలాంటి గురువులని పృథ మహారాజు స్వీకరించలేదు. ప్రామాణికమైనటువంటి 4 వైష్ణవ పరంపరలు ఏవైతే ఉన్నాయో ఆ వైష్ణవ పరంపరలో ఒక పరంపర కుమార సాంప్రదాయం. కుమార సాంప్రదాయం నుంచి సనత్ కుమారుడే స్వయంగా పృథ మహారాజుకి గురువుగా వేద జ్ఞానాన్ని బోధించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కుహనా గురువుల ద్వారా, అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాల ద్వారా భౌతికమైనటువంటి కర్మలు చేసేటువంటి వ్యక్తి పరమ సత్యాన్ని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కేవలం మహా తెలుసుకుంటే నిరాకార బ్రహ్మం వరకు వెళ్ళగలుగుతాడు, నిరాకార బ్రహ్మం వరకు తెలుసుకోగలుగుతాడు. అంటే ప్రామాణికమైనటువంటి పరంపరలో లేనటువంటి వ్యక్తుల ద్వారా పొందినటువంటి జ్ఞానంతో కేవలం మనం భౌతికమైనటువంటి ఇంద్రియాలను మాత్రమే ఉపయోగించి మనం భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాము. అలా భౌతికమైనటువంటి ఇంద్రియాలతో మనం భగవంతుని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో కేవలం భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మం వరకు మాత్రమే తెలుసుకోగలుగుతాం తప్ప పరమాత్మ రూపాన్ని, లేదు అనంటే భగవంతుడి యొక్క సాకార రూపాన్ని, శ్యామసుందర రూపాన్ని తెలుసుకునేటువంటి స్థాయి వరకు మన జ్ఞానం వెళ్ళదు. కాబట్టి ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే వాళ్ళు భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా అడుగులు వేయలేదు, ఆధ్యాత్మికంగా ముందుకే వెళ్ళలేదు. కాబట్టి అప్రమాణికమైనటువంటి మంత్రాలు కూడా, అంటే పరంపరలో లేనటువంటి గురువులు బోధించేటువంటి మంత్రాల యొక్క ప్రభావం కూడా ఉండదు. మనం చూస్తే అప్రామాణికమైనటువంటి గురువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం ఇస్తారు, అది కూడా చెవిలో చెప్తారు, అది కూడా ఆ సమయానికి వాళ్ళకి తోచిన మంత్రాన్ని ఇస్తారు. ఆ మంత్రాలు మనల్ని నరకానికి తీసుకువెళ్తాయి తప్ప భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళవు. ఎందుకంటే వాళ్ళు అప్రామాణికమైనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి మంత్రాలు శాస్త్రాల్లో చెప్పబడినటువంటివి. శాస్త్రాల్లో ఇది కలియుగంలో జీవుల్ని ఉద్ధరించడానికి అవసరమైనటువంటి మంత్రము అని ఎక్కడ రాసి లేనటువంటిది. శాస్త్ర ప్రమాణంగా, గురు ప్రమాణంగా లేనటువంటి మంత్రాలను స్వీకరిస్తే మనకేమొస్తుంది లాభం? కాబట్టి అలాంటి గురువులని ఒకవేళ మనం పొంది ఉంటే వదిలేసేయాలి. అలాంటి గురువుల వల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. అలాంటి గురువులను పొందినటువంటి వాళ్ళు కేవలం ఆధ్యాత్మికంగా పతనం చెందుతారు తప్ప పురోగమించరు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ వైదిక నియమాలని పాటించకుండా, ప్రామాణికమైనటువంటి పరంపర ద్వారా రాకుండా కుహనా సాంప్రదాయాలకు చెందినటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి మంత్రాలను స్వీకరించి మనము పాపాలని మాత్రమే చేస్తాం తప్ప మంత్రదీక్ష పొందినటువంటి ఫలాలను మనము పొందలేము. కాబట్టి ఇలాంటి అర్ధరహితమైనటువంటి సాంప్రదాయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అలాంటి అర్ధరహితమైనటువంటి సాంప్రదాయాల్లో ఎంటర్ అవ్వడానికంటే ముందే మనము 1కి 10 సార్లు ఆలోచించాలి. కాబట్టి ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం నుంచే జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని పృథ మహారాజు కూడా మనకి ఉదాహరణగా మనకి తెలియచేస్తున్నారు. ఇక పృథ మహారాజు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. మనకి మైత్రేయుడు విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాన్ని మనకి మైత్రేయుడు తెలియజేయబోతున్నారు. అయితే విదురుడు అడిగినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి ఉత్సాహం, మరి మైత్రేయుడు చెప్పబోయేటువంటి సమాధానంలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కనుక మనం గమనించినట్లయితే మనకి ఇద్దరు భక్తుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. పృథ మహారాజు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ఆవేశ అవతారం కాబట్టి పృథ మహారాజు యొక్క కర్మలు చాలా అద్భుతము, పృథ మహారాజు యొక్క కర్మలు చాలా దివ్యము.
కాబట్టి అలాంటి కర్మల గురించి వినడము అనేటువంటిది మనందరికీ కూడా శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మనం చేస్తున్నటువంటి నిత్యం భాగవత సేవ ఏదైతే ఉందో, పృథ మహారాజు గురించి చర్చ ఏదైతే ఉందో, ఇది మనకి శుభాన్ని కలిగించేటువంటి విషయం. ఎందుకు పృథ మహారాజు గురించి చర్చిస్తున్నామంటే స్వయంగా భగవంతుడి యొక్క లీలల్ని మనం చర్చిస్తున్నాము అని అర్థం. ఎస్ ప్రభు. భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారమైనటువంటి పృథ మహారాజు గురించి చర్చించడం అనేటువంటిది అరుదైనటువంటి విషయం. అది మనకి ఎంతో ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుంది. దానివల్ల మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంతకు ముందు విన్నాము మేము అని అనుకునేటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మళ్ళీ వినడానికి తహతహలాడతారు. అది విశుద్ధ భక్తుడి యొక్క లక్షణం. విశుద్ధ భక్తుడు ఇంకొక భక్తుడిని కలిసినప్పుడు కేవలం కృష్ణ కథను మాత్రమే చర్చిస్తారు. పృథ మహారాజు చరిత్ర చర్చించడము అనేటువంటిది కృష్ణ కథను చర్చించటమే. కాబట్టి శ్రవణానందకరమైనటువంటి అంశాన్ని చర్చించబోతున్నారు విదురుడు మరియు మైత్రేయుడు. అయితే శ్రీకృష్ణ భగవానుడు అధోక్షజుడు కదండి. కాబట్టి అంటే ఏంటి, భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి తెలియబడేటువంటి వాడు కాదు శ్రీకృష్ణ భగవాన్. కానీ గోరూపిణి అయినటువంటి పృథ్విని పితికినప్పుడు పృథువు యొక్క కథలని నాకు ఇప్పుడు వర్ణించండి, దాని ద్వారా నేను భగవంతుడిని తెలుసుకోగలుగుతాను. అంటే భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి విధానము మన చక్షువులతో తెలుసుకోవడం కాదు, మన చెవులతో తెలుసుకోవాలి. భగవంతుణ్ణి మనము కళ్ళతో కాదు చూడాల్సింది. భగవంతుని మనం దేంతో చూడాలి? మనకున్నటువంటి చెవులతో చూడాలి. చెవులతో చూడాలి. అది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి విధానం. అంటే మనం ఎంత ఎక్కువగా వింటామో అంత ఎక్కువగా మనకి భగవంతుడి గురించి ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది. మనకు గురువు పట్ల, మన భగవంతుడి పట్ల ప్రేమ అనేటువంటిది పెరగాలి అని అంటే గురువు గురించి, భగవంతుడి గురించి ఎక్కువగా వినాలి, ఎక్కువగా శ్రవణం చేయాలి. ఒక విశుద్ధ భక్తుడు శ్రవణానికి చాలా ప్రయారిటీ ఇస్తారు. అందుకనే ఎప్పుడు మనం క్లాస్ జరుగుతున్నా కానీ క్లాసును వదిలిపెట్టం. మనం చక్కగా సమయాన్ని వృధా చేయకుండా భగవంతుడికి సంబంధించినటువంటి లీలల చర్చ జరుగుతూ ఉంటే ఆ చర్చని చాలా చక్కగా శ్రవణానందకరంగా ఉండే విధంగా వింటాం. అలా చేయడం వలన మన హృదయం పవిత్రమైపోతుంది. భగవంతుడి కథకి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు. భగవంతుడి యొక్క కథ చెవుల ద్వారా హృదయానికి చేరుతుంది అని అంటే హృదయం పవిత్రమైపోతుంది. కాబట్టి మనం అందరం కూడా భాగవత కథ వినడం ద్వారా మనందరం కూడా పవిత్రమవుతున్నాం. ఇది ఈ రోజు చర్చించబోయేటువంటి కథ. గోరూపిగా ఉన్నటువంటి పృథ్విని పృథ మహారాజు ఏ విధంగా పితికారు అంటే పాలు పితికారు. గోవు నుంచి ఏం పితుకుతారండి? పాలు పితుకుతారు. ఏ విధంగా పితికారు అనేటువంటిది మనం గనక తెలుసుకోగలిగితే అది శ్రవణానందకరమైనటువంటి దివ్యమైనటువంటి కృష్ణ కథ. అది మనల్ని పవిత్రం చేస్తుంది. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇంకా సూత గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, ఉత్సాహవంతుడైనటువంటి మైత్రేయుడు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు ఉత్సాహవంతుడైనటువంటి విదురుడి ప్రశ్నకి. అంటే ఇద్దరు భక్తులు చర్చించేటువంటి తుష్యంతిచ రమంతిచ. ఒకవేళ మనం ఏమైనా భౌతికమైనటువంటి ప్రశ్నలు పదే పదే అడిగామనుకోండి చిరాకు వస్తుంది. అదే ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు పదే పదే అడిగినా కానీ చిరాకు రాదు. చాలా ఆనందంగా, చాలా ఇద్దరూ కూడా అదే ఉత్సాహంతో చర్చించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మైత్రేయుడు కూడా ఏదో విదురుడు అడిగాడు కాబట్టి, విదురుడు ఏమన్నా అనుకుంటారేమోనో, లేకపోతే ఇష్టం లేకపోయినా కానీ విదురుడు అడిగారు కాబట్టి చెప్తున్నారు అనేటువంటి భావనలో లేరు. విదురుడు కూడా చాలా ఉత్సాహంగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. అలానే మైత్రేయుడు కూడా చాలా ఉత్సాహంగా చెప్పాలి అని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, మైత్రేయుడు విదురుణ్ణి అభినందించారు. అడిగినటువంటి ప్రశ్న ఉత్తమమైనటువంటి ప్రశ్న అని చెప్పబోయేటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అభినందించారు అని అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఎంతో మందిని ఉద్ధరించబోతుంది అనేటువంటి. అంటే ఇప్పుడు మైత్రేయుడు చెప్పబోయేటువంటి సమాధానం కేవలం విదురుడికి మాత్రమే కాదు, మనందరికీ కూడా ఉద్ధరించేటువంటి సమాధానం. పృథ మహారాజు యొక్క చరిత్ర, పృథ మహారాజు యొక్క పాలన అనేటువంటిది అందరికీ కూడా ఉదాహరణగా నిలిచిపోవాల్సినటువంటి పాలన, ఉదాహరణగా నిలిచిపోవాల్సినటువంటి పృథ మహారాజు యొక్క కర్మలు, ఇవన్నీ కూడా మనము
ఎంతో వినాల్సినటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి విషయాలు కాదు. కారణం వాళ్ళిద్దరు భక్తులు. వాళ్ళిద్దరు భక్తులు కాబట్టి. ఇద్దరు భక్తుల మధ్య జరిగేటువంటి చర్చ కేవలం ఆధ్యాత్మికం అవుతుంది కాబట్టి ఆ చర్చ కూడా ఆధ్యాత్మికమే. వాళ్ళ మధ్యలో జరిగేటువంటి చర్చలో భౌతికము అనేటువంటి విషయానికి తావే లేదు. మనం కూడా చాలా సార్లు చాలా మందిని కలుస్తూ ఉంటాం. మనం కలిసినటువంటి వ్యక్తులు మన స్థాయిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తులు కాకపోవచ్చు. అప్పుడు వాళ్ళు భౌతికమైనటువంటి విషయాలను మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? అప్పుడు మనం ఆ భౌతికమైనటువంటి విషయాలను వినేదానికి ఆసక్తి చూపించకుండా వాళ్ళకి కూడా కృష్ణ ప్రేమను కలిగించే విధంగా వాళ్ళకు కూడా శ్రవణం జరిగేలా మనము కొన్ని వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకి భగవంతుడితో కనెక్ట్ చేసే విధంగా కొన్ని విషయాలను మాట్లాడాలి. అంటే మనం మాట్లాడినటువంటి విషయాల్లో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నటువంటిది తెలియకుండా జరిగిపోవాలి. మనం ఎవరితో మాట్లాడినా, భౌతికమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా కానీ, మనం ఏది మాట్లాడినా కానీ అక్కడ ఆధ్యాత్మిక లాభం రావాలి, ఆధ్యాత్మిక ఫలితం ఉండాలి, ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది ఉండాలి. మన వలన ఇంకొకళ్ళకి సుకృతి కలగాలి, మన వలన ఇంకొకళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించగలగాలి. ఇందుకు అవసరమైనటువంటి విధంగానే మనం మాట్లాడాలి. అలా అని మీరు వెళ్ళి ఎప్పుడు ఇది మాట్లాడినా కానీ, ఎప్పుడు ఏం మాట్లాడినా కానీ వాళ్ళు విసుక్కునే విధంగా కూడా మాట్లాడకూడదు. తెలియకుండానే సటల్గా, అంటే చాలా సూక్ష్మంగా మనం ఇవ్వాల్సినటువంటి విషయాలని వాళ్ళకి తెలియజేయాలి. దానివల్ల ఏమవుతుందండి? ఎక్కువగా వినడం వల్ల ఏమవుతుంది? ఎక్కువగా ప్రేమ కలుగుతుంది, ఎక్కువగా ఇష్టం కలుగుతుంది. అలా విని విని వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మారిపోతారు. సో ఆ విధంగా విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి మైత్రేయుడు సమాధానాలని తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారట? పృథ మహారాజు ఇప్పుడు రాజు అయిపోయారు. అంతకు ముందు వరకు పట్టాభిషిక్తుడు కాలేదు. ఎవరు చేశారు పృథ మహారాజుని రాజుగా? అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలు. బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణుల యొక్క గొప్పతనం చూడండి. అన్ని వర్ణాల్లో ఉత్తమ వర్ణమైనటువంటి బ్రాహ్మణులు ఒక రాజుని దించివేయగలరు, ఒక రాజును నియమించను గలరు. కాబట్టి ఒక రాజు సరి అయినటువంటి పాలన చేయాలి అని అంటే తనకి సలహా ఇచ్చేటువంటి వ్యక్తులు బ్రాహ్మణులై ఉండాలి, వేద జ్ఞానం తెలిసినటువంటి బ్రాహ్మణులై ఉండాలి. అలాంటి బ్రాహ్మణులకు రాజకీయాలతో ఎలాంటి ప్రమేయము లేకపోయినా, అలాంటి బ్రాహ్మణులు రాజకీయాలతో ఎలాంటి సంబంధము లేకపోయినా, అలాంటి బ్రాహ్మణులు కేవలం సమాజ శ్రేయస్సు కోసం వేద జ్ఞానాన్ని చదివినటువంటి వ్యక్తులు కాబట్టి రాజుకు సరియైనటువంటి సలహాలు ఇస్తూ, రాజుని ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తూ, అలానే ప్రజలను కూడా ఆధ్యాత్మికంగా పురోగమించేలా పాలన జరగాలి. అందుకు బ్రాహ్మణులు అవసరం. ఈ సమాజానికి బ్రాహ్మణులు తలలాంటి వాళ్ళు. బ్రాహ్మణులు లేకుండా సమాజం లేదు. మన శరీరంలో ఒక చెయ్యి లేకపోయినా, ఒక కాలు లేకపోయినా మనం జీవించగలమేమో కానీ తల లేకపోతే జీవించలేము. బ్రాహ్మణులు లేనటువంటి సమాజం తల లేనటువంటి సమాజం లాంటిది, అంటే చచ్చిపోయిన సమాజం. జ్ఞానం లేనటువంటి సమాజాన్ని చచ్చిపోయినటువంటి సమాజంగా మనం పరిగణించాలి. ఈ విధంగా బ్రాహ్మణులకి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. ఒక క్షత్రియుడు కూడా ఆదేశించి నిర్దేశించేటువంటి స్థాయిలో బ్రాహ్మణుడు ఉంటారు. అలాంటి బ్రాహ్మణుడికి సరి అయినటువంటి గౌరవాన్ని ఇవ్వనటువంటి ప్రభుత్వాలు ఇప్పుడున్నాయి. నిజానికి కలియుగంలో బ్రాహ్మణులే లేనటువంటి స్థితి మనకి ఏర్పడింది. కాబట్టి మనం అందరం కూడా బ్రాహ్మణులుగా మారాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేశారు. బ్రాహ్మణులు లేకపోతే సమాజం నశించిపోతుంది కాబట్టి, సమాజం మొత్తం కూడా పతనం చెందిపోతుంది కాబట్టి. ఇక్కడ బ్రాహ్మణులు అంటే భక్తులే. ఎవరైతే భగవంతుడికి శరణాగతులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులు, వైష్ణవులు, బ్రాహ్మణులు. ఇలాంటి వైష్ణవులు మాత్రమే సమాజాన్ని ఉద్ధరించగలరు. కాబట్టి రాజ్యాభిషక్తుల్ని చేసినటువంటి పృథ మహారాజు దగ్గరికి బ్రాహ్మణులు రాజ్యాభిషక్తుల్ని చేశారు పృథ మహారాజు. అలాంటి పృథ మహారాజు దగ్గరికి ప్రస్తుతం ప్రజలందరూ కూడా వచ్చేశారు. అక్కడికి వచ్చి వాళ్ళకి ఏర్పడుతున్నటువంటి కొరత ఏదైతే ఉందో, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఎవరు చెప్పుకుంటారండి? ప్రజలందరికీ వాళ్ళకి కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకుంటారు? రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. తమ రాజుని తమ కష్టాల నుంచి రక్షించమని కోరుకుంటారు. దాని అర్థం ప్రజలు వాళ్ళ పనులు చేయకుండా సోమరులా పడుతున్నారు అని కాదు. నిజానికి పృథ మహారాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సోమరపోతులు కాదు.
వాళ్ళందరూ కూడా వాళ్ళ ధర్మాలని వాళ్ళ కర్తవ్యాలను సక్రమంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. అయినా సరే అక్కడ కరువు అనేటువంటిది ఏర్పడింది. వాళ్ళు తినడానికి కావాల్సినటువంటి ధాన్యం అనేటువంటిది లేదు. వాళ్ళకి సరైనటువంటి ఆహారం లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బక్కచిక్కిపోయారు. కాబట్టి రాజు దగ్గరికి చేరి వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు తెలియచేస్తూ ఉన్నారు. రాజు మాత్రమే కాపాడగలరు అనేటువంటి. ఇక్కడ మనకి ఎందుకు ఇలాంటి మహారాజు యొక్క పాలనలో భూమి మీద ప్రజలందరికీ కూడా కరువు ఏర్పడింది? మహారాజు శక్తి ఆవేశ అవతారు. మహారాజు పాలిస్తున్నటువంటి రాజ్యంలో ప్రజలకు ఇన్ని కష్టాలా ఎందుకు వచ్చాయి? మహారాజు కారణంగా కాదు. ఎందుకు వచ్చాయి? వేణరాజు కారణంగా. వేణరాజు ఇంతకు ముందు పాలించారు. మహారాజు ఇప్పుడే రాజు అయ్యారు. మహారాజు కంటే ముందు వేణరాజు పాలన ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఎలాంటి దుస్థితి కలిగించింది అని అంటే ప్రజలకి కడుపు నిండా తినడానికి కావాల్సినటువంటి ఆహారం కూడా దొరకనటువంటి పరిస్థితి వేణరాజు యొక్క పాలనలో జరిగింది. అంటే దేవతలు కూడా సహకరించలేదు వీణరాజు పాలనని, భూదేవి కూడా సహకరించలేదు. ఎందుకు జరిగింది అలా అంటే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు పాలించేటువంటి పాలనను కనుక చూస్తే దేవతలు కూడా సహకరించరు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతి లేకుండా ప్రజలకి పాలన చేస్తే ఆ రాజ్యం ఎలా అయిపోతుంది అనేటువంటిది ఇప్పుడు మనం మహారాజు పాలిస్తున్నటువంటి ఒక రాజ్యాన్ని కనుక చూస్తే వేణరాజు కారణంగా జరిగినటువంటి పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది. వేణరాజు ఆ విధంగా పాలించారు కాబట్టి భగవంతుడికి దూరం చేశారు. నేనే భగవంతుడిని అని చెప్పారు, నన్నే పూజించండి అని చెప్పారు. యజ్ఞాలు చేస్తున్నటువంటి బ్రాహ్మణులని హింసించారు, భగవంతుడిని పూజిస్తుంటే హింసించారు. వీణరాజు రోడ్డు మీద నడుస్తుంటే ఒక ఏనుగు ఎప్పుడు రోడ్డు మీద నడుస్తుంటే ఎలా భయపడి అయితే రోడ్ల మీద నుంచి పారిపోతారో అలా ప్రజలందరూ కూడా వీణరాజును చూసి పారిపోతున్నారు. ఏనుగు ఏం చేస్తుంది? పిచ్చెక్కిన ఏనుగు ఏం చేస్తుంది? రోడ్డు మీద పోతూ అందరినీ కూడా కొడుతూ ఉంటుంది, అందరినీ కూడా చంపేస్తూ పోతూ ఉంటుంది. అలానే వీణరాజు కూడా ఒక రోడ్డు మీద నడుస్తూ ఉంటే అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఎవరిని చూస్తే వాళ్ళని చంపేయటం, ఎవరిని చూస్తే వాళ్ళని కొట్టడం, ఎవరిని చూస్తే వాళ్ళని దూషించడం. పిచ్చి ఏనుగు రోడ్డు మీద నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉండేది వీణరాజు పాలన. తనని గౌరవించినటువంటి వ్యక్తులని, తనకి పూజించినటువంటి వ్యక్తులని మరణశిక్ష విధించేటువంటి స్థాయి వరకు కూడా వీణరాజు పాలన అనేటువంటి సాగింది. ఇది అసుర పాలన. ఇలాంటి పాలనలో దేవతలు కానీ భూదేవి కానీ ప్రసన్నమవరు. భగవత్ చైతన్యం లేనటువంటి రాజ్యం, కృష్ణ చైతన్యం లేనటువంటి రాజ్యం. అలాంటి రాజ్యంలో దుస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్కళ్ళకి ఆహారం కూడా లేకుండా పక్క చిక్కిపోయినటువంటి ప్రజలు ఇప్పుడు మహారాజుని ఆశ్రయించారు. అలా మహారాజుని ఆశ్రయించి వాళ్ళ వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి మహారాజు ఏమైనా మరి ఆలోచించారా? ప్రజలకి కలిగినటువంటి కష్టానికి స్పందించడానికి మహారాజుకి ఎంత సమయం పట్టింది? మహారాజు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ప్రజల యొక్క దుస్థితిని అర్థం చేసుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని బయటపడేయడానికి మహారాజు ఒక క్షణం కూడా ఆగలేదు. వెంటనే మహారాజు వాళ్ళందరికీ కావాల్సినటువంటి సంక్షేమాన్ని ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అంతేకాదు ఏమంటున్నారు ఇంకా అక్కడ ప్రజలు మహారాజుతో అంటే ఒక తొర్రలో గనక ఒక అగ్ని, చెట్టు యొక్క తొర్రలో గనక ఒక చిన్న అగ్ని ఉంటే ఏ విధంగా అయితే చెట్టు మొత్తాన్ని కాల్చివేస్తుందో ఆ విధంగా మా యొక్క కడుపులో ఉన్నటువంటి ఆకలి అనేటువంటి అగ్ని మమ్మల్ని నాశనం చేస్తుంది. జఠరాగ్ని అంటారు కదా. కాబట్టి మమ్మల్ని అన్నం లేకపోవడం వల్ల మేము మరణించబోతున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు వర్ణాశ్రమ ధర్మాల గురించి మాట్లాడారు. సమాజంలో 4 వర్ణాలని స్వయంగా భగవానుడే ఎందుకు ప్రతిపాదించారు అని అంటే ఇందుకే. క్షత్రియ ధర్మం ఏమిటి అని అంటే ప్రజలను కాపాడడం,
ప్రజలకి కావాల్సినటువంటి సంక్షేమాన్ని అందించడం, ప్రజలందరూ కూడా ఆహారం లేకుండా ఆకలితో చావకుండా చూసుకోవడం క్షత్రుడి యొక్క ధర్మం. బ్రాహ్మణుడి యొక్క ధర్మం క్షత్రియుడికి లేకపోతే ఇతర వర్ణాల వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడం, మార్గనిర్దేశనం చేయడం. వైశ్యుడి యొక్క ధర్మం గోరక్ష కృషి, గోవులని కాపాడడం, వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, సన్యాసులకి బ్రహ్మచారులకి ఆశ్రయాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒక వైశ్యుడి యొక్క వృత్తి. ఇక శూద్రులు మిగిలినటువంటి అన్ని వర్ణాల వాళ్ళకి సేవ చేయాలి. ఇది సమాజంలో కుల మతాలను సృష్టించడం కోసం చేసినటువంటిది కాదు. సమాజం మొత్తం కూడా సంతులనంగా ఉండాలి అని అంటే ఈ 4 వర్ణాల వాళ్ళు ఉండాలి. ఈ 4 వర్ణాలు అని అంటే కులాలు మతాలు కాదు, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క కర్మలు. సో గుణకర్మ ఆధారంగా ఈ యొక్క వర్ణము అనేటువంటిది నిర్దేశించబడుతుంది. ఆ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి వర్ణ ధర్మాన్ని కనుక పాటించినట్టయితే భగవంతుడి యొక్క సేవ చేసిన దాంతోనే సమానం. ఆ విధంగా ఏ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడతాడు ఎప్పుడైతే భగవత్ చైతన్యంలో ఆ వర్ణానికి సంబంధించినటువంటి పనిని చక్కగా చేసినట్లయితే. ఇక్కడ ప్రజలందరినీ కూడా ఒక క్షత్రియుడుగా మహారాజు కాపాడాల్సినటువంటి బాధ్యతని ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి దయనీయమైనటువంటి పరిస్థితిని చూసినటువంటి మహారాజు ఆలోచించారు, ఎందుకు ఇలా జరిగింది, వీళ్ళకి ఏం కారణం, ఏమైంది అనేటువంటిది ఆలోచించడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఏం చేశారు? ఆ నిర్ణయం ఏమిటి అని అంటే, సమస్త ప్రజలని నశింపచేసేటువంటి శివుడులా ప్రపంచాన్నే ఆయన విలయానికి గురి చేస్తారు. శివుడికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? తాండవం చేస్తారు కదా, శివ తాండవం విన్నారా? శివుడికి కోపం వచ్చినప్పుడు శివ తాండవం చేస్తారు. అంటే ప్రళయ సమయంలో కూడా శివుడు తాండవం చేస్తాడు. అంత కోపాన్ని ప్రదర్శించారు మహారాజు. ఎవరి మీద ప్రదర్శించారు? ఎందుకు ప్రదర్శించారు? తనకేం కష్టం జరిగిందని, తనకేం నష్టం జరిగిందని పుట్టగానే రాజుని చేశారు, పుట్టగానే భార్యనిచ్చి వివాహం చేశారు, పుట్టగానే అందరూ కీర్తించారు. ఇంకేంటి ఆయనకు కావాల్సింది? ఎందుకు మహారాజు కోపానికి కారణం? అది ప్రజల ఇప్పుడు సంక్షేమం శివతాండవం చేసే అంత కోపం ఎందుకు రావాలి? ప్రజల సంక్షేమం లోపించింది, అంత బాధల్లో కష్టం. మనందరికీ కోపం ఎప్పుడు వస్తుందండి? మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు, మనకి ఏదైనా నష్టం కలిగినప్పుడు, మనం కోరుకున్నది జరగనప్పుడు మనకు కోపం వస్తుంది. కానీ మహారాజు కోపానికి కారణం, మహారాజు కోపానికి కారణం తన ప్రజల యొక్క దుస్థితి, తన ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా కోపము మామూలుగా రాలేదు, పీక్స్ లో వచ్చింది అనమాట. ఇంకా ఎంత కోపం రావాలో అంత. అంటే ఆయన కోపాన్ని శివుడి కోపంతో కంపేర్ చేశారు మైత్రేయుడు. శివుడికి ఎంత కోపం రావాలో అంత కోపం వచ్చింది. ప్రళయ సమయంలో శివుడికి వచ్చేటువంటి కోపంతో ఆయన ధనస్సును పట్టుకొని పృథ్వీ మీద బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధమైపోయారు, భూమి మీద బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధమైపోయారు. అంటే దీనంతటికీ కారణం భూదేవి. భూదేవి కనుక ధాన్యాన్ని ఇచ్చినట్లయితే ప్రజలు ఎందుకు ఇలా ఉంటారు? భూదేవి కనుక సహజ వనరులన్నింటినీ కూడా మనకి ఇచ్చినట్లయితే ప్రజలు ఎందుకు ఇలా ఆకలి దప్పికలతోటి చచ్చిపోతారు? కాబట్టి భూదేవి తన బాధ్యతని నిర్వర్తించట్లేదు. మహారాజు యొక్క గొప్పతనం చూడండి. మహారాజు పాలనలో దేవతలు కూడా వాళ్ళ ధర్మాన్ని కనుక నిర్వర్తించకపోతే దేవతలను కూడా పనిష్ చేస్తారు. అంటే దేవతలను కూడా శిక్షించేటువంటి స్థాయిలో మహారాజు ఉన్నారు. కాబట్టి మహారాజు తన ప్రజల యొక్క సంక్షేమం కోసం, తన ప్రజల యొక్క సుఖం కోసం దేవతలను సైతం శాసించినటువంటి వ్యక్తి మహారాజు. అంటే దేవతల యొక్క స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది, దేవతల యొక్క బాధ్యతలు ఏమిటో మనకు అర్థమవుతుంది. మనం అందరం దేవతలే సర్వస్వం అనుకునేటువంటి స్థాయిలో ఉన్నాం. కానీ ఒక రాజు దేవతల కంటే ఉన్నతమైనటువంటి వాడు. రాజు యొక్క నిర్దేశంలోనే దేవతలు కూడా పాలన చేయాలి. కాబట్టి ఒకవేళ మనము ఇప్పుడు మన ఇంట్లో ఆవు ఉందనుకోండి, ఆవుకు రోజు మేత వేస్తున్నాం, రోజు కష్టపడి గడ్డి కోసుకొచ్చి మరీ ఇస్తున్నాం, అయినా సరే ఆవు పాలు ఇవ్వట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎండిపోతుంది ఆవు. ఎండిపోయిన ఆవును ఏం చేస్తాం? అమ్మేస్తారు ప్రభుత్వం, కొంతమంది తీసేస్తారు, కొంతమంది అంటే ఇక్కడ భూమి అమ్మేస్తారు. యొక్క పరిస్థితి కూడా అలానే ఉంది.
పృథు మహారాజు చేయాల్సిందంతా చేస్తున్నారు, భూమి కోసం యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, పుణ్యకర్మలన్నీ చేస్తున్నారు, ప్రజలను చక్కగా పాలిస్తున్నారు, బ్రాహ్మణుల నిర్దేశంలో పాలన చేస్తున్నారు. అయినా సరే భూమి తన బాధ్యతను నిర్వర్తించట్లేదు. కాబట్టి పృథు మహారాజుకు వచ్చినటువంటి కోపం. ఇంతకు ముందు వీణరాజు చేసినటువంటి కారణాల పనుల కారణంగా, కర్మల కారణంగా పృథ్వీ వీళ్ళందరికీ సేవ చేయడం మానేసింది. అంటే భూదేవి భగవంతుడి యొక్క సేవకురాలు కదండి. భూదేవి భగవంతుడి యొక్క సేవకురాలు. ఏ ఎస్ ప్రభు. రాజ్యంలో అయితే భగవంతుడిని పూజిస్తారో ఆ రాజ్యంలో భూదేవి వాళ్ళకి కావాల్సినటువంటి సహజ వనరులన్నింటినీ కూడా ఇస్తుంది. భగవద్భక్తి లేనటువంటి రాజ్యంలో, కేవలం పాపాత్ములు మాత్రమే, అసురులు మాత్రమే ఉన్నటువంటి రాజ్యంలో భూదేవి తన సహజ వనరులన్నింటినీ కూడా ఉపసంహరించుకుంటుంది. భూదేవి ద్వారా మనం పొందాల్సినటువంటి ఏది కూడా మనం పొందకుండా భూదేవి ఉపసంహరించుకుంటుంది. అంటే ముందు మనం భక్తులమైతే తప్ప భూదేవి కూడా మన పట్ల కావాల్సినటువంటి కరుణని చూపించదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీణరాజు పాలనలో భక్తులే లేకుండా తయారైపోయింది. వీణరాజే ఒక భక్తుడు కాదు, భక్తి చేసేటువంటి వాళ్ళని శిక్షిస్తూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు భూదేవి తన బాధ్యతని ఎలా నిర్వర్తిస్తుంది? తన స్వామి అయినటువంటి భగవానుడికి సేవ చేయనటువంటి వ్యక్తులకి భూదేవి సేవ చేస్తుందా? లేదు ప్రభుజీ. చెయ్యదు ప్రభుజీ. అందుకనే ఇప్పుడు ఏర్పడినటువంటి కరువు, అందుకనే ప్రజలందరూ కూడా ఆకలితో చావడం, బక్క చిక్కిపోవడం, ఇలాంటి ఒక పరిస్థితికి భూదేవి కారణం అని గమనించినటువంటి పృథు మహారాజు భూదేవి మీద కోపాన్ని ప్రదర్శించేశారు. తగినంత ధాన్యాన్ని ఉత్పత్తి చేయాల్సినటువంటి భూదేవి ఆ ధాన్యాన్ని ఉత్పత్తి చేయట్లేదు అనేటువంటి విషయాన్ని గమనించారు. మామూలుగా మనందరికీ కూడా ఏదైనా ఒక వస్తువు విషయంలో, ఏదైనా ఒక విషయంలో కరువు ఏర్పడింది అంటే కారణం జనాభా పెరుగుదల అని మనం అనుకుంటాం. ఏదైనా ఒక వస్తువు సరిగా దొరకట్లేదంటే జనం ఎక్కువైపోయారు. భూదేవి నుంచి మనం పొందుతున్నటువంటి దానికంటే కూడా ఎక్కువ మంది జనం ఉన్నారు. నలుగురికి ఇస్తుంటే 40 మంది తింటున్నారు. అందుకనే భూదేవి సరిగా ఇవ్వలేకపోతుంది అని మనం అనుకుంటాం. కారణం అది కాదు, భక్తి లోపించడం. భక్తి లోపించడం. ఈ భూమి మీద ప్రజలు ఎంత పెరిగినా, ఇప్పుడు ఉన్నటువంటి జనానికంటే కొన్ని కోట్ల రెట్లు జనాలు పెరిగినప్పటికీ భూదేవి వాళ్ళందరికీ కావాల్సినటువంటి సహజ వనరుల్ని ఇవ్వగలదు. జనాభా పెరుగుదల భూదేవి నుంచి మనం పొందేటువంటిది తగ్గిపోతుంది అనేటువంటిది కారణం కాదు. ప్రస్తుతం కరువు అనేటువంటి దానికి కారణం జనాభా పెరుగుదల కాదు. కరువు భక్తి అనేటువంటి దానికి లోపించడం. కేవలం కారణం మనం భగవంతుడికి సేవ చేయకపోవడం, భక్తులుగా మారకపోవడం. కాబట్టి భూదేవిలో ఏమాత్రం తక్కువ అనేటువంటిది లేదు. ఎంతమంది పుట్టినా, ఎంతమంది ఉన్నా కానీ భూదేవి వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి ధాన్యాన్ని ఇవ్వగలదు. అదే మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. జనాభా పెరుగుదల ఆహార కొరతకి కారణం కాదు, భక్తి లోపించడం మాత్రమే ఆహార కొరతకి కారణం. భూదేవి ఇప్పుడు ఉన్న జనానికంటే కూడా కొన్ని వందల రెట్ల ఆహారాన్ని ఇవ్వగలదు. అది మనం తీసుకోగలగాలి. ఆవు పాలు ఇస్తుంది, కానీ పితకాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మనదే. మనది. ఆవు ఎవరికి పడితే వాళ్ళకి పాలు ఇస్తుందా? ఇవ్వదు. ఎవరికి అలవాటు ఉందో వాళ్ళకి ఇస్తుంది. ఆవుని 2 దెబ్బలేసి పాలు అంటే ఇస్తుందా? తండ్రి. ఇవ్వదు ప్రభు. ఆవుకి పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఒక దూడను తీసుకురావాలి. దూడక ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. దూడకి కావాల్సినన్ని పాలు ఇవ్వాలి. అప్పుడు మనకు కావాల్సినన్ని పాలు ఆవు ఇస్తుంది మనకి, కదా. ఇది ఒక ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియను కనుక మనం చేయకపోతే ఆవు పాలు ఎలా అయితే ఇవ్వదో అలానే ఈ భూదేవి ద్వారా పొందాల్సినటువంటి దాన్ని కూడా మనము పొందలేము. మనం చేయాల్సినటువంటి కర్మలు మనం చేయాలి. ఆధ్యాత్మికంగా లేకపోతే భూదేవిని కూడా మనకి సహకరించదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి పృథు మహారాజు భూమి వెంటబడ్డారు. భూదేవి మీద విల్లుని ఆయన పట్టుకొని బాణాన్ని సంధించబోయారు. దానికి భూదేవి కంపించిపోయింది. ఒక్కసారిగా భయానికి లోనైపోయింది. భయానికి లోనైనటువంటి భూదేవి ఏ విధంగా అయితే వేటగాడు వెంపడిస్తుంటే జింక ఎలా పరిగెడుతుందో ఆ విధంగా పృథు మహారాజు గనక వెంటబడుతూ ఉంటే భూదేవి గోరూపాన్ని దాల్చి పరుగు తీయడం మొదలుపెట్టింది.
విదురుడు అడిగినటువంటి ప్రశ్న, ఎందుకు భూదేవి గోరూపాన్ని దాల్చింది అనేటువంటిది. ఆ ప్రశ్నకి సమాధానంగా మహారాజు శిక్షించబోతుంటే భూదేవి గోరూపాన్ని దాల్చింది, గోరూపాన్ని దాల్చి పరిగెడుతుంది. అంటే మనం అందరం ఇంకోటి అర్థం చేసుకోవాలి, భూదేవి గోరూపాన్ని ఎందుకు దాల్చింది? కానీ ఏ రూపాన్నైనా దాల్చగలదు, మరి గోరూపాన్ని మాత్రమే ఎందుకు దాల్చింది అనేటువంటి దానికి మనకి ఇక్కడ సమాధానం చెప్పబోతున్నారు. ఎందుకు అంటే గోవుని శిక్షించడము అనేటువంటిది చాలా అరుదు. గోవుని శిక్షించరు. యాక్చువల్గా మహారాజు కోపం చూస్తే భూదేవి కనుక గోరూపాన్ని దాల్చకపోతే చంపేసి ఉండేవాడు. కానీ మహారాజు చాలా గొప్ప పాలకుడు, గొప్ప క్షత్రియుడు. క్షత్రియుడు అయినటువంటి వ్యక్తి గోవుని హింసిస్తారా? అస్సలు లేదు. హింసించరు. అది కూడా భగవద్భక్తుడు గోవుని హింసిస్తారా? గోబ్రాహ్మణేభ్య నమో గోబ్రాహ్మణ బ్రాహ్మణ దేవాయ. సో గోవుని ఎక్కడ పూజిస్తామో అక్కడ భగవంతుడు ప్రసన్నమవుతారు. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉన్నారు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, గోవుని పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్లే. సకల దేవతలు గోమాతలో ఉన్నారు, సకల దేవతలు గోమాతలో ఉన్నారు. కాబట్టి మహారాజు తనకి ఎంత కోపం వచ్చినా సరే భూదేవి కనుక గోరూపాన్ని దాల్చినట్లయితే వెంటనే తన కోపం చల్లారిపోతుంది. గోవుని శిక్షించరు, తన కోపాన్ని ఆయన శాంతపరుచుకుంటారు అని చెప్పేసి భూదేవి కూడా గోరూపాన్ని దాల్చి ఆమె పరిగెత్తడం మొదలుపెట్టింది. అయితే మహారాజుకి తెలుసు గోరూపంలో ఉన్నది గోవు కాదు భూదేవి అనేటువంటి విషయం. ఆయన భూదేవిని శిక్షించాలి అని అనుకున్నారు. అందుకనే గోరూపాన్ని దాల్చినప్పటికీ మహారాజు ఆగలేదు. గోరూపాన్ని దాల్చినా గానీ మహారాజు ఆగలేదు. భూమి ఆకాశాల మధ్య గోవు పరిగెడుతూ ఉంది. మహారాజు గోవు వెనకాల పరిగెడుతూ ఉంటే ధనుర్బాణాలతోటి గోమాతని వెంబడించడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అయితే మృత్యువు హస్తం నుంచి తప్పించుకోవడం ఎలా కష్టమో ఆ విధంగా భూదేవి కూడా మహారాజు యొక్క హస్తాల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు అని తెలుసుకుంది. నేను ఎంత పరిగిన భూమి నుంచి ఆకాశానికి, ఆకాశం నుంచి భూమికి పరిగెత్తిన మహారాజు నన్ను వదిలిపెట్టడు అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత భూదేవి ఏం చేస్తుందండి? ఇంకా భూదేవి ఆశ్రయిస్తుంది, ఆశ్రయించాల్సిందే, ఇంకేం చేయలేదు. భూదేవికి గత్యంతరం లేక ఇక భయంతో ఆమె గోరూపంలో ఉన్నటువంటి ధరణి మహారాజు నుంచి తప్పించుకోలేక భయంతో, వ్యాకులంతో, నిస్సహాయంగా వెనక్కి తిరిగి మహారాజుని ఆశ్రయించడం మొదలుపెట్టింది. మహారాజును ఉద్దేశించి గోమాత మాట్లాడుతుంది. మనందరికీ కూడా చాలా కోపం రావచ్చు. మనందరికీ ఎంత కోపం వచ్చినా సరే ఎవరి మీద అయితే కోపం వచ్చిందో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినడము అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత. ఎవరో ఏదో తప్పు చేశారు, ఆ తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి అనేటువంటి భావనలో మనకు వచ్చినటువంటి కోపాన్ని 100% ప్రదర్శించడం కాదు మన గొప్పతనం. ఎవరి పట్లయితే మనం కోపాన్ని ప్రదర్శిస్తున్నామో వాళ్ళు ఒకవేళ ఏదైనా సంజాయిషి చెప్పుకోవాలి అని అనుకుంటే వాళ్ళు చెప్పేటువంటి మాటని వినాలి. మహారాజు శిక్షించాలి అని భూదేవి పట్ల బయలుదేరినప్పటికీ భూదేవి మాట్లాడుతున్నారు. ఇప్పుడు భూదేవి మాట్లాడుతున్నటువంటి మాటలను వినాల్సినటువంటి బాధ్యత మహారాజుకి ఉంది. ఇక్కడ మహారాజును తక్కువ చేసి మాట్లాడాలి అని కాదు, వింటారు. కానీ మహారాజు యొక్క కోపాన్ని చల్లారాలి అని అంటే భూదేవి మాట్లాడినటువంటి మాటలు వింటేనే అది సాధ్యమవుతుంది. అందుకని ఇప్పుడు భూదేవి మాట్లాడుతున్నారు. భూదేవి ఏమన్నారు? నువ్వు ధర్మం తెలిసినటువంటి వ్యక్తి, ధర్మం తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా సరే గోవుని శిక్షిస్తారు? కాబట్టి నువ్వు కూడా నన్ను శిక్షించకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ధర్మం తెలిసినటువంటి వ్యక్తులు ప్రత్యేకించి 5గురిని శిక్షించకూడదు. ఎవరు వాళ్ళు? స్త్రీలని, బాలులని, గోవులని, బ్రాహ్మణులని, వృద్ధులని. ఎవరెవరిని? స్త్రీలని, గోవులని, బాలులని, బాలులని శిక్షించడం చిన్నపిల్లలను కూడా శిక్షించకూడదు.
ఓకే. ఉమ్. గోవులను కూడా శిక్షించకూడదు. బ్రాహ్మణులని, బ్రాహ్మణ్ వృద్ధులని వృద్ధులు వృద్ధులని కనుక మనం ఎవరైనా శిక్షించామంటే మహాపాపం. గోవులను శిక్షిస్తే మహాపాపం, పిల్లల్ని శిక్షిస్తే మహాపాపం, బ్రాహ్మణులను శిక్షిస్తే మహాపాపం, స్త్రీలను శిక్షిస్తే మహాపాపం. ఇది ధర్మం తెలిసినటువంటి వ్యక్తి చెయ్యరు. మహారాజు ధర్మం తెలిసినటువంటి వ్యక్తి, అంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది అనమాట భూదేవి. నువ్వెవరో తెలుసా, నువ్వు ధర్మం తెలిసినటువంటి వాడి, కాబట్టి నువ్వు నన్ను శిక్షించకూడదు, అంటే నా మీద కోపం నీకు అనుచితం అనేటువంటి విషయాన్ని భూదేవి లాజికల్ గా సమాధానం చెప్తుంది. లాజిక్ లేకుండా చెప్తే ఎవరైనా వింటారండి? ఆ? లేదు ప్రభుజీ. లాజిక్ లేకుండా చెప్తే వినరు. కాబట్టి భూదేవి లాజిక్ తో సమాధానం చెప్తుంది అనమాట మహారాజుని ఉద్దేశించి. ఓకే. ఈ ఐదుగురిని ఎవరూ శిక్షించకూడదు, ఈ ఐదుగురిలో నేను కూడా ఒకదాన్ని, కాబట్టి నువ్వు కూడా నన్ను శిక్షించకూడదు. ముందు నువ్వు శిక్షించకుండా ఉండడానికి ఇది ఒక కారణం అనేటువంటి విషయాన్ని చెప్తుంది. నేను తప్పు చేసినా సరే, మనం అనుకుంటాం ఈ ఐదుగురు తప్పు చేస్తే కూడా శిక్షించకూడదా అని. తప్పు చేసినా శిక్షించకూడదు ఈ ఐదుగురిని. ఇది ధర్మం. కాబట్టి ఆమెని క్షమించడము అనేటువంటిది మహారాజుకి ఉన్నటువంటి అత్యవసర పరిస్థితి. వేరే మార్గం లేదు మహారాజుకి. ఇది ఒక లాజిక్. ఇక రెండో విషయం, దీనురాలుడైనటువంటి నేను ఎలాంటి పాపము చేయలేదు. నేను ఎలాంటి పాపము చేయకపోయినా నువ్వు నన్ను శిక్షించడం అనేటువంటిది తప్పు కదండి. పాపం చేస్తే శిక్షించడం అనేటువంటిది ఒక విషయం. మొదటిది స్త్రీని, పైగా గోవుని, కాబట్టి శిక్షించకూడదు. రెండవది, ఒకవేళ స్త్రీని గోవుని అయ్యుండి ఒకవేళ పాపం చేశానే అనుకుందాం, అప్పుడు శిక్షిస్తే ఒక మీనింగ్ ఏమైనా ఉందేమో. కానీ నేను పాపం కూడా చేయలేదు. పాపం చేయనటువంటి నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు నువ్వు? ఎందుకు నువ్వు నన్ను చంపాలి అని అనుకుంటున్నావు? ధర్మం తెలిసినటువంటి వ్యక్తివి నాలాంటి ఒక వ్యక్తి మీద, నాలాంటి ఒక స్త్రీ మీద ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నావు? ఎందుకు చంపాలి అని కోరుకుంటున్నావు? ఇది కూడా ఒక రకంగా సరి అయినటువంటి కోపం కాదు అనేటువంటిది ఆమె తెలియచేస్తున్నటువంటి ఇంకొక లాజిక్. ఒకవేళ స్త్రీ పాపం చేసినా ఆమె మీద చెయ్యి కూడా వేయకూడదు. ఒకవేళ స్త్రీ తప్పు చేసినా స్త్రీ మీద చెయ్యి కూడా వేయకూడదు. ఇది ధర్మం. అలా అయితే మరి రాజు అయినటువంటి నువ్వు, పరమ కరుణామయుడు అయి ఉండాల్సినటువంటి నీవు, మరి ఇలాంటి దీనవత్సలులైనటువంటి వ్యక్తుల మీద, స్త్రీల మీద, గోవుల మీద, శరణాగతులైనటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా నువ్వు శిక్షిస్తావు? కాబట్టి శిక్షించకూడదు అని ధరణి మాట్లాడుతుంది. ఇక ఇంకొక విషయాన్ని చెప్తూ ఉంది. నువ్వు నన్ను శిక్షిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఒక నావ మీద ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి నావని శిక్షించాడు అనుకోండి, ఏమవుతుంది? పడిపోతాడు తను కూడా. సముద్రంలో పడిపోతాడు. నేను నావ లాంటి దాన్ని కదండి, క్షీరోదక జలంలో తేలుతూ ఉన్నటువంటి నావ కాదా భూమి? మనం అందరం దేని మీద ఉన్నామండి? భూమి మీద ఉన్నాం. ఒకవేళ భూమిని శిక్షించేసామనుకోండి, మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతాం? అందరూ పడిపోతారు. అందులోనే పడిపోతాం. భూమిని చంపేస్తే ఏమవుతుంది? నువ్వు ఏ ప్రజల కోసం నన్ను చంపాలి అనుకుంటున్నావో ఆ ప్రజలు మొత్తం కూడా ఆశ్రయం లేనటువంటి వాళ్ళు అయిపోతారు నువ్వు నన్ను శిక్షిస్తే. ఎవరి సంక్షేమం కోరుకొని నన్ను శిక్షించాలి అనుకుంటున్నావో, నన్ను శిక్షించడం వల్ల నువ్వు ఎవరి సంక్షేమానికి కోరుకున్నావో వాళ్ళకే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళు ఈ నీళ్ల మీద తేలలేరు. వాళ్ళందరూ కూడా ఈ నీళ్ల మీద తేలడానికి నేను నావలా ఉన్నాను. నావలాంటి నన్ను నీళ్ళల్లో తోసేసామనుకో ఏమవుతుంది? ముంచేసామనుకో ఏమవుతుంది? భూమి మీద ఉన్నటువంటి అందరు ప్రజలు ఎవరి సంక్షేమాన్ని అయితే నువ్వు కోరుకున్నావో వాళ్ళందరూ కూడా చనిపోతారు. చాలా లాజిక్ ఉంది కదండి భూదేవి చెప్పినటువంటి దాంట్లో. కాబట్టి నువ్వు నిజంగా నీ ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకున్నట్లయితే నువ్వు నన్ను శిక్షించకూడదు. బ్లాక్మెయిల్ కదా ఇది? తెలియజెప్తున్నా అంటే భూదేవి చాలా గొప్పగా లాజిక్ గా చెప్తున్నారనమాట. సో ఈ విధంగా భూదేవిని శిక్షించాలి అని అనుకున్నప్పుడు మహారాజు భూదేవి చెప్పినటువంటి మాటల్ని విని ఆ తరువాత మహారాజు ఏం చేశారు? మహారాజు భూదేవి నుంచి
ఏ విధంగా సహజ వనరులన్నిటి కూడా పితికారు. ఇక విదురుడు అడిగినటువంటి మిగిలిన ప్రశ్నలకి సమాధానం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ సెక్షన్ లో చూద్దాము. నెక్స్ట్ సాటర్డే మనము మళ్ళీ ఈ యొక్క పృథ మహారాజు చేసినటువంటి పని, ఏ విధంగా భూదేవిని వెతికారు, ఏ విధంగా భూదేవిని శిక్షించకుండా భూదేవి ద్వారా పొందాల్సినటువంటివన్నీ కూడా ఎలా పొందారు అనేటువంటిది మనము నెక్స్ట్ సెక్షన్ లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే ధన్యవాదాలు ప్రభుజీ. ఎవరికైనా హరే ప్రశ్నలు ఉంటే కృష్ణ. తీసుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. శారదాం ప్రభు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. మరి పృథు మహారాజు అంత ధర్మాత్ముడు కదండి, మరి భూదేవిని శరణు శిక్షించేటప్పుడు ఆ విషయం ఆయనకి తెలియలేదంటారా? నేను కూడా ఈ జనమంతా నాశనం అయిపోతారు భూదేవిని శిక్షిస్తే అనే విషయం ఆయనకి అవగాహన లేదంటారా? హరే కృష్ణ. పృథ మహారాజుకి తెలుసు, కానీ ఇప్పుడేమో ఆయన ఏమి శిక్షించరు. కోపాన్ని ప్రదర్శించారు. భూదేవి మాట్లాడిన తర్వాత ఆయన ఆగిపోతారు. ఎలాంటి వ్యక్తులైనా సరే కోపంలో విచక్షణ కోల్పోతారు హరే కృష్ణ. కదా. ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ. మనకి కూడా అంటే పృథ మహారాజు లాంటి వాళ్ళే కోపంలో ఏం చేస్తారో తెలియట్లేదు. ఇక మనలాంటి వాళ్ళు కోపాన్ని నియంత్రించలేనటువంటి అంటే వాళ్ళు మనం ఆయన ఏం చేస్తాం? ధర్మాత్ముడు, అంటే ఆయన ధర్మాత్ముడు అన్ని తెలుసు కదండి, అందుకని డౌట్ వచ్చిందండి. ధర్మాత్ముడైనా కోపాన్ని నియంత్రించకపోతే అలానే జరుగుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కాబట్టి కొంచెం కోరిక కూడా ఇస్తాను. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారండి, కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళ మాటలు వినరు. కానీ పృథ మహారాజు వింటున్నారు. అది తేడా మనకి పృథ మహారాజుకి. ప్రభుజీ, ఒక రాజుకైనా భగవంతుడికైనా ఆగ్రహం వస్తే వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళని ముందు తీసుకొచ్చి నిలబెడితే ఆ సగం కోపం వాళ్ళు చూసాకే పోతుంది అనేది. అసలు నరసింహావతారంలో కూడా ప్రహ్లాదుని దేవి దేవతలు తీవ్రికి లక్ష్మీదేవి కూడా దగ్గరికి వెళ్ళని భయపడిపోతే ప్రహ్లాదుని పంపిస్తారు. అసలు అలా అసలు భగవంతుడు భక్తులకు అలా కరుణ అలా వచ్చేసేది ఎంత ఆగ్రహంలో ఉన్ననేది అసలు ఇట్లా మంచి భాగవతంలో మంచి మంచి శ్రీకృష్ణుడికి స్టోరీస్ కూడా ద్వారా ఇంద్రుడి మీద అర్థమవుతుంది. కోపం వచ్చినప్పుడు సురవి ఆవుని తీసుకొస్తారు ఇంద్రుడు. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. దాన్ని తీసుకెళ్తాడు ఇంద్రుడు. ఎస్ ప్రభు. హరే కృష్ణ. అసలు చాలా అద్భుతం ప్రభుజీ. హరే కృష్ణ. Yes, మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రమాణాలండి. హరే కృష్ణ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రణామాలండి. ప్రభుజీ. హరే కృష్ణ. స్టోరీ వైజ్ చెప్తుంటే చాలా బాగుంది ప్రభుజీ, డిస్టర్బెన్స్ లేకుండా చాలా చాలా బాగుంది ఇలాగా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. కానీ ఎవరికి శ్లోకాలు చదివే తాత్పర్యం చదివే అవకాశం రాలేదు. కానీ ఇది చాలా, మీరు అన్నారు కదా ప్రభుజీ, పృథు మహారాజ్ అంటే ఒక శక్తాదేశ అవతారము. ఆయనకి డిస్టర్బెన్స్ లేకుండా అసలు వింటుంటేనే, లేకపోతే నువ్వు చదువు అని మేము అనుకోవడమే సరిపోయేది. డిస్టర్బ్ అయిపోయేవాడు. చాలా బాగుంది ప్రభుజీ, నిజంగా చాలా బాగుంది. కంటిన్యూషన్ గా ఉండేసరికి స్టోరీ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ప్రభుజీ. మధ్య బాగా మధ్యలో చదివించి డెప్త్కి చెప్పడం వల్ల వెళ్ళిపోతున్నాం ప్రభుజీ, నిజంగా. అవన్నీ హరే ఒకసారి ఒక కృష్ణ. సెపరేట్ గా మీరు అంటే ఒక సెక్షన్ గా చదివించేసి ఇలా చెప్పినా కూడా బాగుంటుందేమో అనిపించింది ప్రభుజీ. ప్రభుజీ, పృథు మహారాజు లీలావతారం శిక్షావేశ అవతారం రెండు కదా ప్రభుజీ? ఆయన శక్తి ఆవేశ అవతారం అంటే భగవంతుడి యొక్క పాలనా శక్తిని తీసుకుని వచ్చారు. అలానే వచ్చి లీలలు కూడా చేశారు కాబట్టి లీలావతారం కూడా అనొచ్చు. ఎస్ ప్రభుజీ. Yes.